ఆల్రైట్ గైస్. సో, ఈరోజు మనం ఈ వీడియో చూసుకుందాం వీఎన్ఆర్ కాలేజ్ గురించి. సో, తెలంగాణలో మన టాప్ 10లో ఈ కాలేజ్ ఉంది. సో, మంచి కాలేజ్ మంచి క్యాంపస్ లైఫ్ ఉంటది ఈ కాలేజ్‌లో. సో, ఈ కాలేజ్ మొత్తం రివ్యూ మొత్తం చూసుకుందాం. ఈ కాలేజ్‌లో ఎట్లుంటది మరి చదివితే ఏమైతే ఎంసెట్ నుంచి పోతే మరి లాభాలేంది? సో, మన ప్లేస్‌మెంట్స్ వస్తాయా రావా? ఈ కాలేజ్ మనం కాలేజ్ వెబ్‌సైట్‌లో పోయి మరీ చూసుకునేవి ఇవన్నీ. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ కాలేజ్ వీఆర్ఆర్ వెబ్‌సైట్ ఉన్నాం. సో, వచ్చేసి దీని లొకేషన్ వచ్చేసి మనకి బాచ్పల్లి ఉంటది. నిజాంపేట ఉన్న బాచ్పల్లిలో కొంచెం లోపల ఉంటది. సో, కానీ మంచి యాంబియన్స్ ఉంటది. కొంచెం మంచి ఒక మంచి ఫారెస్ట్ ఏరియా లోపల మంచిగా మనం చదువుకోవచ్చు. మంచి ఎన్విరాన్మెంట్‌లో. తర్వాత ఇంకోటొచ్చేసి ఏందంటే ఈ క్యాంపస్ వచ్చి మనకి 21 ఎకర్‌లో ఉంటది. సో, మంచి ఇక్కడ అన్ని కోర్సెస్ ఉంటాయి. ఇంతకుముందు డిప్లొమా ఉండేది. ఇప్పుడు డిప్లొమా తీసేసిర్రు. సో, బీటెక్, ఎంబీఏ, ఎంటెక్ అవన్నీ మంచి కోర్సెస్ ఉన్నాయి ఇందులో. సో, దాని తర్వాత ఇక్కడ చూసినట్టయితే మనము సో, ఇక్కడ చాలా ప్లేస్‌మెంట్స్ కూడా చాలా ఉన్నాయి. ప్రాజెక్ట్స్, ప్లేస్‌మెంట్స్, ఫ్యాకల్టీస్, రీసెర్చ్ చాలా వచ్చినాయి. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 520 ఫ్యాకల్టీస్ ఉన్నారు. అండ్ 7000+ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. సో, వీళ్ళు చాలా జర్నల్ పబ్లిష్ చేసిర్రు ఈ కాలేజ్ నుంచి. రీసెర్చ్ ప్రాజెక్ట్ చాలా ఉన్నాయి ఇందులో. సో, పబ్లిసిటీ చాలా చేసిర్రు ఇందులో ఈ కాలేజ్‌ని చూసినట్టయితే మనం ఇక్కడ. సో, దాని తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్టయితే ప్లేస్‌మెంట్ గురించి వస్తే మనకి ప్రతి ఇయర్ ప్లేస్‌మెంట్ ఇక్కడ 50 లాక్ ఎబోవ్ వస్తది. మనకి ప్యాకేజ్ చూసినట్టయితే. లాస్ట్ ఇయర్ 2024 ప్లేస్‌మెంట్ ఇక్కడ చూసినట్టయితే మనము ఒక సీఎస్‌సి స్టూడెంట్ సో, గూగుల్‌లో వచ్చింది. సీటీసీ మొత్తం 50.4 ఎల్‌పీఏ. సో, ప్లేస్‌మెంట్ విషయంకి వచ్చేసి ఇది. అండ్ సో, క్యాంపస్ చాలా బాగుంటది. సో, ఇక్కడ చాలామంది ఎలిమెంట్స్ ఉన్నారు. సో, ఇక్కడ చూసినట్టయితే మనకు కనిపిస్తున్నారు. ఎలిమెంట్స్ చాలా చాలా ఉన్నారు ఇక్కడ. సో, మంచి క్యాంపస్ ఇది మంచి కాలేజు. ఇంకా కావాలంటే మీకు ఇంకా దీని గురించి ఇంకా చాలా రివ్యూస్ కావాలంటే నేను మీకు ఒక స్టూడెంట్‌తో అక్కడ ఉన్న స్టూడెంట్‌తో మాట్లాడి చూపిస్తాను. సో, ఈ అంటే ఎంసెట్ వీడియోస్ ఇది నేను చేస్తుంటాను. అన్ని కాలేజ్ రివ్యూస్ మీరు జస్ట్ ఫాలో అవ్వండి. అండ్ ఇక్కడ చూసినట్టయితే అన్ని కాలేజ్ గురించి చెప్తా నేను. గత 2 ఇయర్స్ నుంచి చెప్తున్నాను నేను. సో, మీకు ఏ డౌట్ వచ్చినా సరే ఏ కాలేజ్ గురించి ఏ డౌట్ వచ్చినా సరే నాకు జస్ట్ కింద నేను డిస్క్రిప్షన్‌లో మా ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. అక్కడ మీరు వచ్చి నన్ను అడగొచ్చు ఏదంటే అది. సో, ఇక్కడ చూడండి. సో, ఇక్కడ ఎన్ని ఉన్నాయి మరి క్యాంపస్ లైఫ్ ఏంది అవన్నీ చూసుకుందాం మనం ఇక్కడ. ఆహ్ ఇక్కడ స్టూడెంట్స్ చేసిన వాళ్ళ అచీవ్‌మెంట్స్ అవన్నీ ఒకసారి మీరు ఈ వెబ్‌సైట్‌కి విజిట్ అవ్వండి. వెబ్‌సైట్ కింద పెడతాను లింక్‌లో. అది చూడండి. సో, ఇక్కడ హాస్టల్ వచ్చేసి ఏందంటే హాస్టల్ ఇన్‌సైడ్ క్యాంపస్ ఉండదు. హాస్టల్ వచ్చేసి ఔట్‌సైడ్ క్యాంపస్ ఉంటది. సో, కొన్ని హాస్టల్ అంటే కొంచెం రూల్స్ అండ్ చాలా కఠినంగా ఉంటాయి. అందులో ఉండడానికి హాస్టల్‌లో. సో, ఔట్‌సైడ్ క్యాంపస్ ఉంటది. మీరు అక్కడికెళ్ళి డైలీ పోయి రావాల్సొస్తది హాస్టల్‌లో. ఇన్‌సైడ్ క్యాంపస్ హాస్టల్ లేదు. ఒక ఇంజినీర్ కాలేజ్ అది. అప్పుడు లేకుండే స్టార్టింగ్‌లో. ఇప్పుడు రీసెంట్‌గానే కొత్తగా కట్టిర్రు ఇది. హాస్టల్ కూడా ఇక్కడ చూసినట్టయితే. అండ్ ఇక్కడ మనం చూసుకుందాం. అకాడమిక్స్ ఎట్లుంటాయి, ట్రైనింగ్ ప్లేస్‌మెంట్స్, క్యాంపస్ లైఫ్, క్యాంపసు. సో, ఇక్కడ మనం అడ్మినిస్ట్రేషన్ చూసుకుందాం ఇక్కడ. ఇక్కడ మనకు చూసినట్టయితే లైబ్రరీస్ ఉన్నాయి, స్పోర్ట్స్ ఉన్నాయి. స్పోర్ట్స్ కాంప్లెక్స్ చాలా బాగుంది ఇందులో. అండ్ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి అందులో. హాస్టల్స్ అయితే బయట నేను చెప్పినా కదా! ల్యాబ్స్ అన్నీ ఇక్కడ ల్యాబ్స్ అవి చాలా బాగుంటాయి. ల్యాబ్స్ మంచిగా నేర్చుకోవచ్చు ల్యాబ్స్ కూడా ఈ క్యాంపస్‌లో వెళ్తే. ఎందుకంటే ప్రతిసారి ఇందులో ఆహ్, లాస్ట్ ఇయర్ అన్ని కాలేజ్ బీట్ చేసింది ప్లేస్‌మెంట్స్‌లో. సో, మంచి ట్రాన్స్‌పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ఉంది ఈ కాలేజ్‌కి. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి చాలా కోర్సెస్ ఉన్నాయి. సీఎస్‌సి ఉంది. సీఎస్‌లో ఉన్న అన్ని స్పెషలైజ్డ్ ఉన్నాయి ఇక్కడ. అండ్ మన మెకానికల్ ఉంది, త్రిబుల్ ఈ ఉంది, మన ఈసీ ఉంది ఈ కాలేజ్‌లో. తర్వాత వచ్చేసి ఈఐఈ కూడా ఉంది. స్పెషల్ కోర్స్ కూడా ఉంది ఇందులో. సో, ఇవన్నీ క్లాసెస్ ఉన్నాయి ఇక్కడ చూసినట్టయితే. సో, ఇందులో చాలా కల్చరల్ ఈవెంట్స్ అయితుంటాయి. సో, మీ కాలేజ్ మీకు నచ్చితే ఒకవేళ ఇందులో సీఎస్‌సి ర్యాంక్ రావాలంటే 10,000 బిలో రావాలి. 10,000-20,000 మధ్యలో రావాలి మీకు సీఎస్‌సి రావాలంటే. సో, మిగతా సివిల్, మెకానికల్ అంటే మీకు 90,000, 80,000 వచ్చిన సీట్ వచ్చేస్తది. ఎందుకంటే దానికి ఎక్కువ ఎవరు పోతలేరు ఈ మధ్య ఆ కోర్‌కి. అందరూ సీఎస్‌సి పోతుర్రు కదా! సో, మీకు సీఎస్‌సి వెళ్ళాలంటే మీరు మంచి కష్టపడాలి. ఎందుకంటే సీఎస్‌సి మంచి లైఫ్ ఉంది ఈ కాలేజ్‌లో. సో, మీరు పోవచ్చు. ఒకవేళ మంచి 10,000 గాని 10,000 బిలో వస్తే. సో, చెప్పేదేంటంటే మీరు మీకు ఒకవేళ మంచి ర్యాంక్ వస్తే 10,000 బిలో మీరు చూజ్ చేసుకోండి. నా నా సజెషన్ అది. ఏం కాదు. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఈ కాలేజ్ గురించి, ఏ కాలేజ్ నుంచి అన్న ఈ కాలేజ్ నాకు చెప్పండి. నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, ఇంత రాలేదు. అది మీకు ఏ డౌట్ వచ్చినా సరే నేను మీకు చెప్తా. ప్రతిదీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, బాయ్ గైస్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.